అనేకమైన ప్రజలుగా మీ అందరూ కూడా మీ సన్నిధికి వచ్చినాం. ఇక్కడ వచ్చిన వారందరూ కూడా యేసుక్రీస్తు ప్రభు నమ్ముకో ముందు మా జీవితాలు ఎంతో భయంకరంగా ఉన్న పరిస్థితులు ఉన్నాము. అందులో నేనొకరిని కూడా, నేను కోమట్లం, మేము కందుకొండ గ్రామం, కొరివి మండలము, మహబూబాబాద్ జిల్లా. మాకు అనేకమైన పనివారు ఉండేవారు, అన్నీ ఉన్నాయి, కోట్ల రూపాయలు ఆస్తులు ఉన్నాయి. కానీ మా అమ్మకు ఆరోగ్యం లేదు. ఎందుకంటే మేమందరం సంతోషంగా ఉండడానికి కుటుంబ యజమానులు సంతోషం లేకపోతే ఆ కుటుంబం అంతా కూడా బాధతో ఉంటుంది. కాబట్టి అన్నీ ఉన్నాయి, కానీ పనివారు ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, పొలాలున్నాయి, పంటలున్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ మా అమ్మకు ఆరోగ్యం లేదు. అలాంటి స్థితిలో తిరిగని దావకాలు లేదు, మొక్కని దేవుడు లేదు. అంతా కూడా డబ్బులన్నీ కూడా అయిపోయినాయి. చాలా కృంగిపోయినాం. ఎలా 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 అని బాధతో దుఃఖంతో ఆదరించేవారు లేరు. ఎందుకంటే అలాంటి స్థితిలో ఇలాంటి దైవసేవకులు, ఇలాంటి పాస్టర్లు ఇలా మైకుల ద్వారా, రేడియో ద్వారా సువార్త ప్రకటిస్తుంటే యేసు ప్రభు దగ్గరికి వెళ్తే మీ అమ్మ బాగుపడుతుంది, మీ కుటుంబము నయమవుతుందని చెప్పినప్పుడు మేము నమ్మలేదు. ఎందుకంటే మాకు అనేకమైన ఉన్నాయి కాబట్టి మేము యేసు ప్రభు దగ్గరికి రావడానికి కోవట్లం కాబట్టి మాకు అనేకమైన బంధువులు ఏమనుకుంటారో, స్నేహితులు ఏమనుకుంటున్నారో, రక్త సంబంధులు ఏమంటారో, ఆయన మా దేవుడు కాదు, మా కులం దేవుడు కాదు, ఆయన మాకు సంబంధించిన దేవుడు కాదని నిరాకరించినాం. అలాంటి స్థితిలో మాలో దేవుడు ప్రేరేపణ కలిగించినాడు. మరలా ఒకసారి చూద్దాం, యేసుప్రభు నమ్ముకుంటే ఏమవుతుంది? ఎంతో ఖర్చు పెట్టాం, ఎన్నో తిరిగినాం. ఈ ఒకసారి యేసుప్రభు నమ్ముకుంటే మన జీవితం బాగుపడుతుందని మేము నమ్ముకున్నాం. అలాంటి స్థితిలో దేవుడు యేసుప్రభు నమ్ముకోవడం వల్ల మేము ఎంతో ఆనందంగా ఉన్నాం, ఎంతో సంతోషంగా ఉన్నాం, ఎంతో ఆనందంగా ఉన్నాం. మా జీవితంలో మేలు పొందుకున్నాం. అమలారా, ఇది ఒక మతం కాదు, మార్గం, మోక్షానికి మార్గం. ఒక విదేశాలకు వెళ్ళాలంటే పాస్పోర్ట్ కావాలి, వీసా కావాలి. అక్కడ రిజల్ట్ అయితే కానీ యేసుప్రభు నమ్ముకుంటే మీకు మోక్షం ఉంటుంది, నిర్దేశం ఉంటుంది. ఎందుకంటే ఇది నిజమైన మాటలు, అబద్ధం కాదు. నేను తొర్రూరు మండలంలో తొర్రూరు ఉంటున్నాను. ఎందుకంటే మా జీవితంలో యేసయ్య మేలు చేస్తున్నాడు, ఆదరించినాడు, బలపరిచినాడు. మా జీవితంలో ఆయన మమ్మల్ని ధైర్యపరిచినాడు. కాబట్టి మీరు ఎలాంటి స్థితిలో ఉన్నా సరే, మీ గ్రామంలో మందిరాలు ఉన్నాయి. పస్తాల గ్రామంలో 2 మందిరాలు ఉన్నాయి. మీరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు. అక్కడికి వెళ్ళినట్లయితే ఆయన గుండె చెదిరిన వారిని బాగు చేసే దేవుడు, కృంగిన వారిని లేవనెత్తే దేవుడు, బలహీనకు బలమిచ్చే దేవుడు యేసుక్రీస్తు ప్రభు మంచి దేవుడు. మేము నమ్ముకున్నాం, మేలు పొందుకున్నాం. తప్పకుండా మేలు కూడా పొందుకోండి, మేలు పొందుకుంటారు. దేవుడి మాటలు దీవించేదాకా ఆమేన్.